హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యూ ఆల్? ఈ వీడియోలో చపాతీ పన్నీర్ రోల్ ఎలా చేసుకుందామో చూద్దాం. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చపాతీలు అప్పటికప్పుడు పిండి తడుపుకొని చేయాలంటే సాఫ్ట్గా రావు. అలా సాఫ్ట్గా రావాలంటే ఒక చిట్కాను పాటించాలి. అదేంటో నేను ఆల్రెడీ చపాతీలు సాఫ్ట్గా రావాలంటే అని వీడియో చేసి పెట్టాను, తప్పకుండా అది చూడండి ఒకవేళ మీకు తెలియకుంటే. ఈ వీడియోలో చపాతీ పన్నీర్ రోల్ చేసుకుంటున్నాం. ఒకవేళ నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడంటే మన పిల్లలకి మనం చపాతీ రోలు, ఎగ్ రోలు, ఎగ్ నూడిల్స్, ఎగ్ దోశ అంటూ డిఫరెంట్ టైప్స్లో చేసి పెడుతున్నాం కదా. మేము చిన్న ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు. 3 పూటల అన్నం తినేవాళ్ళం. చపాతీ రోల్కి కావాల్సిన స్టఫింగ్ను తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను. నేను ఏ వీడియోలో వెజిటేబుల్స్ ఎక్కువగా కట్ చేసి చూపించను, కట్ చేసుకుంటూ మాట్లాడడం అలాంటివి చూపించను. కానీ ఈసారి ఇలా ఒకసారి ట్రై చేద్దామని అనిపించింది, అందుకే వీడియోలో చూపిస్తున్నాను. వీడియో చేద్దామని అనుకున్నప్పుడు ఆ రెసిపీకి కావాల్సిన వెజిటేబుల్స్ని ఇలా కట్ చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే వీడియో తీసేటప్పుడు తొందరగా వీడియో షూట్ చేసుకోవచ్చు, అలాగే ఎక్కువ లెంతీగా లేకుండా ఉంటుంది. ఈ పన్నీర్ రోల్కి ఆనియన్ ముక్కల్ని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి సన్నగా. వీటిని కూడా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆలు, క్యారెట్ ముక్కల్ని కూడా పైన తొక్క తీసేసి ఆలు ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే క్యారెట్స్ని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఆలూని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసి పెట్టడం వలన నల్లగా కావు. పన్నీర్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ పన్నీర్ మాత్రమే తీసుకుంటున్నాను, ఇది పెద్ద ప్యాకెట్. ఇంకా హాఫ్ అలానే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మళ్ళీ వండుకోవచ్చు. ప్యాకెట్ నుండి బయట తీసి పెట్టకుండా ఆ ప్యాకెట్తో సహా అందులో నుంచే ఇలా హాఫ్గా కట్ చేసుకొని మిగతాదే అదే ప్యాకెట్లో వేసి సీల్ చేసుకోవడం వలన పన్నీర్ ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇలా పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవడం అయిపోయింది కదా. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి కొద్దిగానే వేసుకుంటున్నాను, మళ్ళీ కారం యాడ్ చేస్తాను కాబట్టి. ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి మంచిగా కలుపుకోవాలి. అలాగే ఆలు ముక్కలను కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇవి తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేస్తే సరి. కొద్దిసేపటికి పచ్చిమిర్చి, ఆలు, ఆనియన్స్ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లి కూర, అదే స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర కాడలతో సహా ఇలా కట్ చేసుకున్నాను. అలాగే తురుముకున్న క్యారెట్, చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ను కూడా వేసి అన్నింటినీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా పసుపు వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి.
అలాగే కర్రీకి సరిపడా కారం. ఈ కారం మనం పచ్చిమిర్చి వేసాం కదా, దాన్ని బట్టి చూసి వేసుకోవాలి. కారం కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. అలాగే ధనియా పౌడర్, గరం మసాలా, కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ ఆలు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే. 2-3 మినిట్స్ తర్వాత కర్రీ మంచిగా అవుతుంది. ఈ టైంలో కొద్దిగా నిమ్మరసం పిండుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే, కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ తీసుకొని చపాతీ పైన వీడియోలో చూపించిన విధంగా కర్రీని పెట్టి చపాతీని రోల్ చేసుకోవాలి. ఇక్కడ నేను చపాతీ రోల్ని పట్టుకోవడానికి వీలుగా టిష్యూ రోల్ చుట్టాను. ఇలా మిగతావి కూడా చపాతీ రోల్స్ చేసి పెట్టుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చపాతీ పన్నీర్ రోల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఈ చపాతీ పన్నీర్ రోల్. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియోని చివరి వరకు చూసినందుకు.